ఉద్యమానికి ఊపిరి ఊదాల్సిన పరిస్థితి. నిజాం నిరంకుశ పాలనకు పట్టిన గతే, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులకు పట్టిన గతే తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి కూడా ఈ ప్రాంత ప్రజలు చవి చూపించబోతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన విధానాన్ని, ఒక విస్పష్టమైన పాలసీ డాక్యుమెంట్ను అభయహస్తం ఎన్నికల మేనిఫెస్టో ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆశించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమానమైన అభివృద్ధిని సమపాలలో ప్రజలకు చేరవేయాలన్న 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొని కేంద్రంలో ప్రభుత్వాన్ని, అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని, రాజకీయ వివక్షను, పార్టీ ఫిరాయింపులను ఎదుర్కొని ఒక దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ప్రజల మధ్యలో ఉన్నది. ప్రజా సమస్యల మీద పోరాటం చేసింది. ప్రజల యొక్క గుండె చప్పుడు విన్నది. ప్రజల్ని కలిసింది. దళిత గిరిజన దండోర చేసింది. విద్యార్థి నిరుద్యోగ గర్జన చేసింది. రైతు డిక్లరేషన్ చేసింది. యూత్ డిక్లరేషన్ చేసింది. ప్రతి వాడి దగ్గరికి తెలంగాణ సమాజంలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, అమరవీరులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, ప్రధానంగా రైతాంగ కుటుంబాలను, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగ కుటుంబాలను, నిరుపేదలైన విద్యార్థుల కుటుంబాలను కలిసి వాళ్ళ ఆలోచనను పంచుకొని వాళ్ళ ఆకాంక్షలను గుర్తించి ఈ ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈ ఎన్నికల మేనిఫెస్టోని 2023 నవంబర్ 30 తారీఖు నాడు ప్రజలు ఇవ్వబోయే తీర్పుకు ఒక కొలబద్దగా మా పాలసీ డాక్యుమెంట్ని ప్రజల ముందు పెట్టినము. ఆ పాలసీ డాక్యుమెంట్ను ప్రజలకు తీసుకెళ్లవలసిన బాధ్యత తెలంగాణ బిడ్డలుగా మా మీడియా మిత్రుల మీద ఉన్నది. తూచా తప్పకుండా చిత్తశుద్ధితోని ఆనాడు మీరు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా మీ పాత్రను మీరు పోషించారు,